ఇంతకుముందు మనం చూస్తే ఎవరికైనా సరే ధర్మం అంటే ప్రతి ఒక్కరికి తెలిసేది. ఎందుకంటే మన పూర్వీకుల నుంచి వచ్చేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసేది. కానీ నేటి జనరేషన్లో చూసుకున్నట్టయితే ఎవరికి ధర్మం మీద కనీసం అవగాహన లేదు. కానీ వాటికి నోటికి వచ్చినట్టుగా మాట్లాడడం మాత్రం ప్రతి ఒక్కరికి అలవాటైపోయింది. ధర్మం అంటే ఏంటి, కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, వీటి గురించి వివరించేందుకు మనతో పాటు రాధా మనోహర్ దాస్ గారు అయితే ఉన్నారు. సో వివరించేద్దాం. సో బాగున్నారా గురుగారు? హరే కృష్ణ తల్లి. హరే కృష్ణ. సో ఇప్పుడు చూస్తున్నాం జనరేషన్లో ప్రతి ఒక్కరు కూడా ఏదో డీపీలకి పెట్టుకోవడానికి కానీ లేదా వాళ్ళు మాట్లాడడానికి కానీ కర్మ వస్తుంది, కర్మ చేస్తుంది అని చెప్పేసి, అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి చెప్పనా? చెప్పండి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కర్మ అంటే ఏంటమ్మా? యాక్షన్. ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. మీరు రామదాస్ గారిని ఒకసారి ఆయన పాటల్లో వినండి. క్రూర కర్మములు నేరక చేసితే నేరములెంచకు రామా, దారిద్ర్యము పరిహారము నీయవే దైవ శిఖామణి రామా. కర్మ సిద్ధాంతాన్ని నమ్మేటువంటి జాతి మనది. చిచ్చే నీకెన్నిసార్లు చెప్పాలి, నీ కర్మ అంటుంటాడు. అవును. ఇక మేము చెప్పలేమరా నీకు, నీ కర్మ ఎలా ఉంటే అలా అంటారా? అంటే ఏంటి అంటే, మనం ఏదైతే చేసామో అదే మనకు వస్తుంది. అందుకని మనకి పుణ్యకర్మలు చేయాలి అంటారు, పాపకర్మ చేయకూడదు అంటారు. అయితే కొంచెం మనం పైకి వెళ్తే అసలు పుణ్యం పాపం కూడా ఉండకూడదు, కేవలం సుకృతి సంపాదించాలి. సుకృతి అంటే భగవంతుడికి ఇష్టమైన పనులు చేస్తే వస్తుంది. కాబట్టి తెలివైన వాడు అసలు ఎందులోనూ ఇరుక్కోకూడదు, డిటాచ్డ్గా ఉండాలి. డిటాచ్డ్గా ఉండడం ఎలా సాధ్యం అవుతుందంటే, నువ్వు చదివేదాన్ని బట్టి వినేదాన్ని బట్టి ఉంటుంది. నీకు తెలియాలి. ఉదాహరణకి మామూలుగా ఎవరైనా ఏదైనా తిన్నారనుకో, ఎలా తింటారు? జస్ట్ ఆర్డర్ ఇస్తారు, వాళ్ళు తినేస్తారు. ఏం మంత్రం ఏం చెప్పరు, అవునా? పక్షులు కూడా మంత్రాలు చెప్పవు, పిల్లులు చెప్పవు, కుక్కలు చెప్పవు. జస్ట్ ఈ మనిషి కూడా అలా ఒక మంత్ర సంబంధం లేకుండా జస్ట్ క్యాజువల్గా తినేస్తున్నాడు. నువ్వు కాశ్మీర్ ఫైల్స్ చూసావమ్మా? కేరళ ఫైల్స్. అదే ఆ అమ్మాయి ఆదా శర్మ నటించింది కేరళ ఫైల్స్ కదా, గుర్తుంది కదా? ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు అమ్మాయిలు, అందులో ముస్లిం అమ్మాయి నమాజ్ ఏదో చేసుకుని తింటది. ఈ అమ్మాయి క్రిస్టియన్ అమ్మాయి ప్రేయర్ చేస్తుంది. ఈ అమ్మాయి, మా అమ్మ నాకేమీ అలాంటివి ఏం చెప్పలేదు, మేము అలా తినేస్తాను అంటారు. ఇప్పుడు చెప్పండి, ఈ అమ్మాయి తప్పేమన్నా ఉందా? లేదు. ఇది బ్యాడ్ ఎగ్జాంపుల్ కదా, గుడ్ ఎగ్జాంపుల్ చెప్తా. చాగంటి గారు ఎప్పుడో కాశీలో నుంచున్నారు, గంగ ఒడ్డున. ఎవరో రావాలి, ఎందుకు అట్లా. అది కొంచెం మెట్లు ఎక్కువ ఉన్నాయి, కింద ఓ చెట్టు కింద తండ్రి ముగ్గురు కొడుకులు గొడవలు పడుతున్నారు. గొడవ కాదు, గొడవలా ఉంది. నాన్నగారు మీరు ఎప్పుడు నా దగ్గరే ఉండాలి అంటున్నాడు పెద్ద కొడుకు. ఎందుకు రా మా తమ్ముళ్ళు? నాన్నగారు మీరు ఇచ్చిన బలం వలన నేను కలెక్టర్ అయ్యాను, తమ్ముళ్ళు వస్తారు వెళ్తారు, మీరు నా దగ్గర ఉండండి, మా మరదళ్ళు వస్తారు, 2 రోజులైనా ఉండండి, మనకు అన్ని ఏర్పాట్లు ఉన్నాయి అంటాడు. రెండోడు అలాంటి పాటే, మూడోడు అదే పాట. నాన్నగారు మా ఇంటికి ఉండాలి, మా ఇంటికి ఉండాలి. అసలు నాన్నగారు మీరు చిన్నప్పుడు శివాలయంలోకి వెళ్ళి దండం పెట్టుకొస్తే తప్ప పాలు కూడా తాగనిచ్చేవారు కాదు మీరు, అది మీరు ఇచ్చిన సంస్కారం నాన్నగారు. ఇదంతా చాగంటి గారు ప్రత్యక్షంగా చూసి అదంతా ఆయన అనుభవాన్ని అనుభూతిని చెప్పారు. అలాంటి కొడుకులు కదా కావాలి. అలాంటి కొడుకులు ఎలా వస్తారు? నువ్వు నేర్పిస్తే వస్తారు. సంస్కారం.
రాముడు ఎప్పుడైనా తలెత్తాడో వాళ్ళ నాన్న ముందు? కాబట్టి నేర్పబడాలి తల్లి, నేర్పితే పిల్లలు వింటారు, బంగారు కొండలు ఉన్నారు. సో ఇప్పుడు శివార్పణం చేసి వాళ్ళు పాలు తాగారు, కృష్ణార్పణం చేసి మేము ప్రసాదం తింటాం. అలా దైవానికి అర్పితం చేసి తీసుకోవాలి. అది మంచి లక్షణం కదా, ఉత్తమమైన లక్షణం కదా. ఆయన ఇచ్చాడు, మనం థ్యాంక్స్ చెప్పు. అప్పుడు కర్మ లేదు. 3వ అధ్యాయంలో 13వ శ్లోకం భగవద్గీత. తేతే త్వగం పాప పచన్యాత్మ కారణాత్ అంటాడు. గుంజతే త్వగం పాప అంటే ఏమిటి? ఎవరైతే యజ్ఞము కొరకు కాక తమ కొరకే వండుకుని తింటారో వారు తినున్నది అన్నము కాదు, వారు తినున్నది పాపమునే అంటాడు. 3వ అధ్యాయం 13వ శ్లోకం. కాబట్టి మనం కర్మ అంటకూడదు అంటే ఏం చేయాలి అంటే, మనం ప్రతిదీ యత్కరోషి 9:27 భగవద్గీత. యత్కరోషి యదస్నాసి యజ్జోసి దదాసి యత్తపస్ససి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. నువ్వు ఏ యజ్ఞం చేసినా, ఏ దానం చేసినా, ఏ పని చేసినా నాకు అర్పించు అన్నాడు. కాబట్టి కర్మ మార్గమున తడవనివాడు అన్నమయ్య అంటాడు. ఎవరు గొప్పవాడంటే కర్మ మార్గములో తడవనివాడు అంటాడు. కాబట్టి మనం పోగేసుకోకూడదు. ఇంకా కటువుగా చెప్పాలంటే పుణ్యకర్మ పాపకర్మ రెండూ కూడా కర్మలే, అసలు వద్దు. ఏదైనా బంధమే. వీడిని నేను ద్వేషించానా, నేను మళ్ళీ పుట్టాలి. వీడిని ప్రేమించినా పుట్టాలి. కృష్ణుడు నలింపతే అంటాడు, నమే ద్వేష్వస్తి న ప్రియా అంటాడు. నాకు ఎవరి మీద ప్రేమ లేదు, ఎవరి మీద ద్వేషం లేదు. కృష్ణుడు చెప్తాడు. మనం అలా ఉండాలి. ఎవరిని ద్వేషించద్దు, ఎవరిని ప్రేమించద్దు, న్యూట్రల్గా ఉండాలి. అప్పుడు కర్మ లేదు. కర్మ అట్లా ఉంది. ఇంకొకటి చెప్తాను, అడిగావు కాబట్టి. నిన్న విన్నాను, చాయంటి గారు చెప్పారు. శ్రీశైలంలో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఎవరు పుణ్యాత్ములు ఏదో డిస్కషన్లో, పార్వతి నువ్వు వృద్ధ స్త్రీ అయిపో, నేను ఒక వృద్ధుడిని అయిపోయి బురదలో ఉండిపోతా, నువ్వు అందరినీ పిలు అంటే, మా ఆయన పడిపోయాడండి, బురదలో పడిపోయాడు, ఊపిలో కూరిపోతున్నాడు, రండి 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 అంటుంది ముసలావిడ. అందరూ అయ్యో పాపం అని శివాలయం నుంచి వస్తున్నారు. అయ్యో పాపం అని గబగబా చెయ్యి అయిపోతున్నావు. ఇగో నువ్వు పాపం లేనివాడు అయితేనే ముట్టుకో అంటుంది ఆవిడ. ఎవరు? పార్వతీది. అంటే అమ్మో పాపం లేకపోవడం, ఈ ముసలాయన్ని మళ్ళీ రక్షించబోయి మళ్ళీ చచ్చిపోతే ఇంకో కొత్త పాపం అని ఎవడు రాలేదు. ఒక వేశ్య ఆవిడ ముట్టుకుపోయింది. పాపం లేకపోతే ముట్టుకోవాలంది పార్వతీది. నాకేం పాపం ఉంది, నాకేం పాపం లేదు. అదే నువ్వు వేసావు కదా, అదే అందరికన్నా పాపిస్తా నువ్వే కదా అంటే, అమ్మా ఇప్పుడు శ్రీశైలం శిఖరం దర్శనం చేసుకుని శ్రీశైల మల్లికార్జున స్వామిని స్పర్శించి వచ్చాను, నాకెక్కడది పాపం, రా పెద్ద ఆయన అని చేయించింది. అంతే, మోక్షం వచ్చేసింది. ఆ వేసి మోక్షం వచ్చింది. అప్పుడు శివుడు చెప్పాడు, పార్వతి విశ్వాసం, విషయం తెలియడం కాదు, ఆవిడకి విశ్వాసం ఉంది. నేను శివుణ్ణి దర్శించా, శివుణ్ణి నేను స్పర్శించా, నాకు మోక్షం, నేను పవిత్రుడా. కాబట్టి మనం కర్మ మార్గాన తడవకుండా ఉండడమే ఉత్తమమైన పని. ఇంకో క్వశ్చన్ గురుగారు, ఇప్పుడు మీకు చిన్నజీఆర్ గురు స్వామి వారికి మధ్య గల వ్యత్యాసం ఏంటి? అంటే మధ్య గల వ్యత్యాసం ఏంటి, అసలు తేడాలు ఏంటి? ఈ ప్రశ్న అడగడానికి ఒక రీజన్ ఉంది, బయట చాలా వైరల్ అవుతుంది. ఏంటి అంటే, రీసెంట్గా మీరు చిన్నజీఆర్ స్వామిని కలిశారు. కలిసినప్పుడు పాదాలు తాకుతుంటే తాకొద్దు అని చెప్పేసి ఆయన ఒక మాట అన్నారు. ఆ వీడియో కూడా ఇప్పుడు కొంచెం వైరల్ అవుతుంది. అసలు ఏంటి తేడాలు? నేను చెప్తాను, నువ్వు పూర్తిగా ఆ వీడియో చూడలేదు. అది జరిగి చాలా ఏళ్ళు అయిపోయింది, పాత వీడియో. వారు ఏం తాకద్దని అనలేదు, కానీ విషయం ఏంటంటే వారు ఎవరిని తాకరు. ఇప్పుడు ఆయన పక్కన రామేశ్వర్ గారిని ఒక ఆయన ఉంటారు. ఎప్పుడైనా ఆయన భుజం మీద ఏం చేశారే, ఆయన ప్రథమ శిష్యులు అహోబల్ జయస్వామి వారు. ఇందాక వారి శిష్యులు కాల్ చేశారు, జయస్వామి వారి
పుట్టినరోజుకి పిలవడానికి. ఓకే, రేపు దీపావళిని వారి పుట్టినరోజు దాన్ని పిలవడానికి ఫోన్ చేశారు వాళ్ళ ఆశ్రమం నుంచి. ఓకే, ఎవ్వరూ కూడా ఎవరి పాదాలు ముట్టకూడదు. నేను కూడా ఎవరైనా కాలు ముడితే ఇలా కాలు లోపల పెట్టుకుంటా. అర్థమైందా? ఎవరి పాదాలు ముట్టకూడదు, కేవలము పర్మిషన్ తీసుకునే చెయ్యాలి. సో నేను వారు నడిచి వెళ్ళిపోయిన తర్వాత ఆ పాదాలు పెట్టిన చోట నేను ఆ ధూళిని తలకు అంటుకున్నాను. అర్థమైందా? సో ఎప్పుడైనా యతులు, సన్యాసులు, పెద్దలు వారి యొక్క పాదధూళిని మనం తల ధరించాలి. అది మంచిది, అది మన ఉన్నతికి మంచిగా కలగజేస్తుంది. సో అలా నేను ఆ పాదధూళికి అలా నమస్కారం చేశాను. వారు నడిచి వెళ్తున్నారు. ఇప్పుడు నువ్వు నడిచి వెళ్ళిపోతున్నావు, నేను చెయ్యి అక్కడ పెట్టాను. నేను చెయ్యి అక్కడ పెట్టాను కాబట్టి నువ్వు నడిచి వెళ్ళట్లేదు, మామూలుగా నడిచి వెళ్తున్నావు. సో ఈ గొర్రెలు వాళ్ళకి కావాల్సినట్లు అలా చేశారు, అంతే. అంటే మీరు ప్రతిసారి గొర్రెలు గొర్రెలు అంటున్నారు కదా. నేను అంటలేదమ్మా, నువ్వు యాంకర్వే, యాంకరే అంటాం. ట్యాంకర్ అంటాం ఏంటి? నిన్ను నీ పేరు మర్చిపోయినరా నేను. నిన్ను ఎలా అడ్రస్ చేయాలి? యాంకర్. అయితే నాన్న తెలిపారు గోళ. అయితే దాంట్లో ఒక పాస్టర్ ఏమని చెప్తున్నారంటే, మాకంటే కూడా రాధా మనోహర్ దాస్ గారే ఎక్కువ మా బైబుల్ని ప్రమోట్ చేస్తున్నారు. దానికి ఉదాహరణ ఏంటి అంటే, ఆయన చెప్పినప్పుడల్లా సామాన్యులు కూడా బైబుల్లో వెతికి అది జరిగిందా జరగలేదా అని ప్రమోట్ చేస్తున్నారు అని అంటున్నారు. ఖచ్చితంగా అది ఎంత ప్రమాదమో చెప్పొద్దు, ఇది ఎంత దరిద్రమో చెప్పొద్దా, ఈ దేశాన్ని రక్షించుకోవద్దా ఈ దరిద్రం నుంచి కదా. ఎంత ప్రమాదం అంటే మీకు తెలియని విషయం చెప్తానే. మామూలుగా ఎవరైతే ఇప్పుడు నన్ను వ్యతిరేకిస్తున్నారో ఈ గొర్రెలు, వీళ్ళంతా పక్కా హిందువులు పుట్టిన గొర్రెలు. ఓకే, వీళ్ళు బైబిల్ కూడా చదివి చావరు. వీళ్ళ మొహాన్ని ఖురాన్ ఏం చదువుతారు? ఖురాన్లో యేసు గురించి ఏముంటుంది తెలుసా నీకు? చూడు, ఒక శాంపిల్ చెప్తాను. అల్లా మేరీ కుమారుడైన క్రీస్తుకు స్పష్టమైన సూచనలు ఇచ్చి అతన్ని ఆదుకున్నాడు. ఏంటి? అల్లా మేరీ కుమారుడైన క్రీస్తుకు స్పష్టమైన సూచనలు ఇచ్చి అతన్ని ఆదుకున్నాడు. క్రీస్తుకు అల్లా తప్ప ఆరాధ్య దైవం ఎవరూ లేరు. ఇందులో యేసు చెప్తాడు, ఏం చెప్తాడంటే, నేను మరియు నా తల్లి మేరీ ఇద్దరము అల్లాకు దాసులము, మేము ముస్లింలము. ఎవరు చెప్పారు? యేసు. ఇప్పుడు ఈ గొర్రెలు ఆ విషయం తెలుసుకోవాలి కదా. అలాగే ఇక్కడ ఏం చెప్పారంటే, అన్నిసా ఖురాన్లో, బైబిల్ ప్రజలారా మీరు ఖురాన్ను విశ్వసించండి. క్రీస్తు అల్లాకు భాగస్వాములుగా చేసేవాడు ఎంతో ఘోరమైన అబద్ధాన్ని కల్పించాడు అన్నమాట. అది ఎంతో తీవ్రమైన పాపపు మాట. అంటే అల్లాని క్రీస్తుని ఒకటి చేస్తే అది పాపము. అది ఖురాన్లో ఉంది. గొర్రెలు మాట్లాడతాయి. వెంకటేశ్వర స్వామి గురించి తిరుపతిలో ఒక మతం మారిన గొర్రె నీచ్ కమీన్, ఆడి పేరు మళ్ళీ శ్రీనివాసు, ఆడు ఏమంటే కొండ మీద సాతానం సింహాసనం వేసి కూర్చున్నాడు అంటాడు. కాబట్టి ఇలాంటి దరిద్రం మనకి ఎందుకు చెప్పు. సో ఇది ఎంత ప్రమాదం అనేది ఇందాక నేను వేరే ఇంటర్వ్యూలో చూపించాను కదా, ఇంకోటి చూపిస్తాను నీకు. అది నువ్వు చదవగలిగితే ఇంకా అసలు ఇది చదవడానికి రాదు గురువు. ఇది ఈజీది ఇస్తున్నాను, అది చాలా కష్టమైంది ఇవ్వట్లేదు. ఇది ప్రమాదమా కాదా? రాధా మనోహర్ దాస్ చేసేది ప్రమాదం నుంచి రక్షించే పని. ఇది మామూలుదే, అది వేరేది, అది వేరే కాదు. పైకి చదువు. నీవు ఎక్కడికి వెళుచున్నావో నెంబర్ కూడా చెప్పు. నిర్గమకాండము 34:12-18. నీవు ఎక్కడికి వెళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడుము. ఒకవేళ అది నీకు ప్రాణము మీదికి వచ్చినము వారి అన్యాయ దేవతల బలిపీఠములను నీ తెలుగు తగలయ్యాలి.
తెలుగు జాతి మనది. ఇలా తెగులు ఏం తల్లి ఇంగ్లీష్ మీడియమా? అయినా పర్లేదు, గ్రేట్, అంతవరకు గ్రేటే నాన్న. అంటే ఇది పదాలు దాని తలిపోయిన నిర్గమకాండం 34:12-18. నీవు ఎక్కడికి వెళుచున్నావా దేశపు నివాసులతో నిబంధన చేసుకోకుండా జాగ్రత్త పడు. ఇలా చదవాలి, అలా అస్సలు రాదు. సహజంగా చదవకూడదు కదా. దేవుడు నిన్ను ఇలా అరవాలా? దేవుడు ప్రేమిస్తే దేవుడు నిన్ను ప్రేమించున్నాడు మామూలుగా చెప్పచ్చు కదరా. చూడు ఇది, నీవు ఎక్కడికి వెళుచున్నావా దేశపు నివాసులతో నిబంధన చేసుకోకుండా జాగ్రత్త పడము. ఒకవేళ అది నీకు ప్రాణం మీదకి వచ్చినో వారి అన్య దేవతల బలిపీఠములను పగలగొట్టి వారి బొమ్మలను పగలగొట్టి వారి విగ్రహం పడగొట్టవాళ్ళని. ఏంటి ఇది గాడా గుండగాడు? ఇది గాడ్డా గుండగాడా? పగలగొట్టమని చెప్పడం ఏంటి వీడు? ఒకటి అయినా ఏలైనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు, ఆయన పేరు ఈర్ష్యగల యెహోవా. ఏమంటే జలసి అనే గుణం ఉంటాడు గాడ్ అవుతాడు. మనిషికే ఉండకూడదు. యెహోవా గడికి ఏముంది? ఈషా జలస్. అడు ఇప్పుడు ఈర్ష్యగల యెహోవా. జిఏడియూరో జీవుడి కాదు, మళ్ళీ తెలుగు ఓకే. ఆయన ఈర్ష్యగల దేవుడు. ఈర్ష్యగలితే దేవుడు ఎలా అవుతాడా? సింకే లేదు. రైట్. కావున ఆ ఇశ్రాయేల్ దేశస్థులు కానివారు దేశపు నివాసితులతో నిబంధన చేసుకోకుండా జాగ్రత్త పడు. ఇందాక అడిగేవే నేను కూడా ఈ దరిద్రం నుంచి దేశం రక్షించబడాలని జాగ్రత్త పడమని చెప్తున్నాను. వారు ఇతరుల దేవతలతో విభజించి ఆ దేవతలకు అర్పించినప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వాని ప్రసాదం తినకుండా చూసుకును. మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పెళ్లి చేసుకునకూడదు. ఎందుకంటే వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింపచేయుదురేమో. పోతపోసిన దేవతలను చేసుకోనకూడదు. మరి క్రైస్తవులు హిందువులను ఎందుకు తమ మతంలోకి మారుస్తున్నారు? వారి దేవతలను హిందువులతో వ్యభిచారం చేయించాలనా? అందుకే ఇటువంటి ఉగ్రవాద ప్రేరేపిత గ్రంథాన్ని ఎందుకు నిషేధించి కాల్చివేయకూడదు? అట్లీస్ట్ ఇప్పుడు నేను ఇసిరాను కాబట్టి నువ్వు అలా మొహం పెట్టావు, దీన్ని నువ్వే ఇసురుతావు చూడు కావాలితే. ఇప్పుడు చదివిది కానీ ఇప్పుడు నీకు ఇస్తా. హెచ్కేల్లో ఈ ఈర్ష్యగల పార్టీ లీడరు వీడు దొంగల మొట్ట నాయకుడు, వీడు యెహోవాడు. వీడికి 2 పిల్లలు. వాడి బాధ చెప్తున్నాడు. ఒకసారి చదువు. ఫస్ట్ పేరా చదువు. మామూలుగా ఉంటున్నాను, తీయగా ఉంటుంది. ఫస్ట్ పేరా చదువు, మామూలుగా ఉండదు. ఒకే తల్లికి పుట్టిన 2 ఆడపిల్లలు కలరు. వారి ఇరువురు యెహోవానైనా నేను పెండ్లాడిన నా భార్యలు. పెద్దదాని పేరు ఓహోలా. ఒకటి వాళ్ళ ఒకటి ఓబరో. ఏది పెన్నాగుడు? ఆమె చదవాలి. ఆమె సమర్య. దాని పేరు సమరయ. సమరమే కిరికిరి పోకిరి. చెప్పు నేను. రెండవ దాని పేరు ఓహో చెప్పిన ఓలా ఓబర్. ఏంటి నీ బాధ అసలు? నెక్స్ట్ ఆమె జెరూసలేం. సరే. వీరిరువురు ఐగుప్త దేశీయులైన యువతులుగా ఉన్నప్పుడు వారి వ్యభిచరించిరి. అక్కడ పురుషులు యెహోవానైనా నా భార్యల చనుమూలనను నలిపిరి. దీనికి తెలుగు రాదు కాబట్టి చదివిందంటే. తెలుగు వస్తే మంగళం. అర్థమైందా? అది దరిద్రం. పోనీ ఇంకోటి మనోడితో చదివిస్తా. ఏం పేరు? మహేష్. వెళ్ళిపోతాడేమో ఇప్పుడు. వీడు పరారే అంటే ఖచ్చితంగా ఆడపిల్లే కష్టపడి చదివితే చిన్న జస్ట్ ఒక లైన్ నాన్న. ఇప్పుడు వీడు ఏమన్నా మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నాడు డేవిడ్. ఈ డేవిడ్ గారు అసలు మామూలు పొరంబొక్క కాదు. వీడు పెళ్లి చేసుకుంటా అంటే ఆ పిల్ల తండ్రి చెప్పాడు, పలానా కన్యాశుల్కం ఇమ్మన్నాడు, డబ్బులో బంగారం కాదు. ఆడేం షో సదనవా పిల్లవాడిని చంపేస్తావా నువ్వు? చిన్న లైన్ నాన్న చదివాను బంగారు. 2 లైన్లు. షో
కష్టమే. చిన్నది అయింది చదువు. డేవిడ్ చదువు. డేవిడ్ హిలియోస్. అబ్బా అవి భాష అర్థం కావట్లేదు గురుగారు, అది ఎలా అర్థం అవుద్ది? అది నీకు అర్థం కావాలంటే పొట్టుడు ఉంటాడు శ్యామ్కి, షారబా షారబా ఆడు భలే అంటాడు. ఆ. నాకే కాదు వాళ్ళకి కూడా రాదు. ఎవరికి రాదు నన్ను దిక్కుమాల పుస్తకం దండెత్తిపోయి 200 మందిని చంపి వారి పురుషాంగములను పురుషాంగముల ముందు చర్మము తెంచి సౌలుకు ఇచ్చాను. ఏం చేసుకుంటాడు? బజ్జీలు వేసుకుంటాడు. నీకు ఎందుకురా? ఇప్పుడు వాడు 200 మందిని చంపి వారి ముందున్న దాన్ని కట్ చేసి ఆ తోళ్ళు పట్టుకొచ్చి వాడికి ఇచ్చాడు. ఇది ఏం బుక్ ఇది? ఎవరికి బుక్కు? దేనికి? ఏం నేర్చుకోవాలి దీంట్లో మనం? కాబట్టి చాలా జాగ్రత్త పడి మనం ఈ ప్రపంచాన్ని మొత్తం కాపాడలేకపోయినా మన దేశాన్ని మనం కాపాడుకోవాలి ఈ దరిద్రపు ఎడారి మతాల నుంచి. మీరు గమనించండి, ఎవడైనా ఈ ఎడారి మతంలోకి వెళ్తే వాడు అసలు ఇతరులతో ఎప్పుడైనా కలివిడిగా ఉంటాడా? మీరు కావాలితే చూడండి, రేపు డిసెంబర్ 20 వచ్చింది అనుకో, పాసిపోయిన కేకులు తినేవాళ్ళు అంతా ఎవరు? మన ఏదో మెరీ కిస్మిస్ అని వెళ్ళిపోయి తినేస్తాడు. ఆ కిస్మిస్ కేక్ ఇచ్చినప్పుడు ఈడు వెంటనే 1 సెకండ్ తిరుమల లడ్డు ప్రసాదం ఇస్తే ఆ రియాక్షన్ ఏముంటుందంటావు? తీసుకోరు. నీకు సిగ్గు ఉండక్కర్లా, నీకు ఇంగిది ఉండక్కర్లా. ఆడి పేరు రాంబాబా, ఎక్కడ వాళ్ళకి పుట్టాడా? రాముడిని కృష్ణుడిని వెంకటేశ్వరుని దేవుడు కాదంటాడా? ఆడిచ్చిన పాసిపోయిన కేకు తినాలా నువ్వు? ఆ ఎండిపోయిన శవాన్ని గాడ్ అనుకోవాలా? ఎందుకు అనుకోవాలి? మనం రెస్పెక్ట్ ఇద్దాం, అనుమానం ఏం లేదు. ఎవరో చెప్పారో గొప్ప ఆయన, ఖచ్చితంగా మీ అల్లాని క్రీస్తుని నేను గౌరవిస్తా. ఎంత? మీరు రాముడిని కృష్ణుడిని శివుని ఎంత గౌరవిస్తే అంత. మీ ఖురాన్ని మీ బైబిల్ని గౌరవిస్తా. ఎంత? మీరు భగవద్గీతని రామాయణాన్ని ఎంత గౌరవిస్తే అంత. మీ ఊరికి మా ఊరు ఎంత? ఇంకేముందన్నా? థ్యాంక్ యూ రా తల్లి. థ్యాంక్ యూ నాన్న. ప్లీజ్ రాన్న, పొద్దున్న లేవాలి తల్లి. అరగంట దాటిపోయింది కదా.